వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్కారం మా సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం. తల్లికి వందనం పథకం గురించి ఒక రచ్చ చేస్తున్నారు వైసీపీ నేతలు. ఎందుకంటే అది ఇంకా ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తారు అని అందరూ నేతలు కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించిన వైనం అయితే కనిపిస్తుంది. అసలు దీని గురించి మీరేం చెప్తారు? ఇది ఎట్లా ఉందంటే, ఏమీ లేదు, అక్కడ హడావిడి చేసి కనీసం జనంలో ఏదో ఒక వాళ్ళ గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నట్టు ఉంది. కానీ వాళ్ళు చేయాల్సిన పని ఇప్పుడు ఇది కాదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి కరెక్ట్గా ఇవాళకి 1 మంత్ పదవి, ఇప్పటికే ఆయన చేయాల్సినవి అన్నీ చేసుకుంటానే వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ పోలవరం ప్రాజెక్ట్కి వెళ్ళారు, అమరావతికి వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళారు, కేంద్ర మంత్రులతోనూ చర్చించారు. ఇక్కడ మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, పథకాల గురించి, తర్వాత ఈ రింగ్ రోడ్ల గురించి ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. వీళ్ళు ఇవన్నీ మర్చిపోయి జైలుకి వెళ్తున్నాడు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన కార్యక్రమం ఏంటి? ప్రజల పక్షాన్ని నిలబడాలి. ఆయన నీకు ప్రతిపక్ష హోదా లేకపోవచ్చు సాంకేతికంగా, కానీ నువ్వు అధికారంలో లేవు. ప్రజల పక్షాన నీ గొంతు వినిపించడం తప్పులేదు, కానీ నువ్వు నేరస్తుల కోసం హెలికాప్టర్లు వేసుకుని నెల్లూరు తిరుగుతున్నావు. ఎందుకు? నీకు నేరస్తులు కావాలా, ప్రజలు కావాలా? ప్రజల్ని వీళ్ళు వదిలిపెట్టి వాళ్ళ అంబటి రాంబాబు గారు చెవులు కోసిన మేకలాగా అరుస్తున్నాడు. అరిస్తే అక్కడ పాయింట్ ఏమి ఉండదు. ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ఒక గతంలో జరిగిన పొరపాటుని సరిదిద్దుకోవటానికి కావాలని ఆయన్ని మళ్ళీ అంత మెజార్టీతో తీసుకొచ్చారు. బాబు మీరుంటేనే మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది, మాకు మేలు జరుగుతుంది, మా బిడ్డలకు మేలు జరుగుతుంది, మా అందరికీ కూడా ప్రాణానికి ముందు అన్నిటికన్నా మించి ఒక రక్షణ ఉంటుందని. గతంలో ఒక రౌడీయిజంగా పోలీసులను ఉపయోగించి దాష్టికాలు చేశారు. ఇవాళ వాళ్ళ కాలంలో అధికారాన్ని ఏమో వీళ్ళు ఎంజాయ్ చేశారు. దాష్టికాలు, దౌర్జన్యాలు చేస్తూ ఒక రాక్షస ఆనందం పోలీసులు పొందారు. యాదృచ్ఛికంగా ఇవాళ ఏదైతే RRR వాళ్ళ సొంత పార్టీ ఎంపీని 3rd డిగ్రీ పెట్టి వేధిస్తే వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం వెనకేసుకొచ్చింది. ఇవాళ మళ్ళీ ఆయన తేరుకుని ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న జూన్ 10న వెళ్ళి ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తే ఎస్పీ గారు అప్పుడు జరిగిన టార్చర్ మీద మళ్ళీ మీరు నా కేసు ఓపెన్ చేసి, అన్ని కేసులు ఓపెన్ చేస్తున్నారు కదా, ప్రతి గ్రామంలోనూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు చేసిన దౌర్జన్యాలకు సంబంధించిన అంశాలన్నీ సేకరిస్తున్నారు. వాటికి సంబంధించి విచారణ జరుపుతున్నారు. అందులో భాగంగా ఇవాళ ఈ విచారణ కూడా మొదలైంది. 3 IPS అధికారుల మీద కూడా కేసు బుక్ చేశారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద, గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా ఉండి తప్పుడు వైద్య నివేదిక ఇచ్చిన డాక్టర్ ప్రభావతి మీద, వీళ్ళందరి మీద జరుగుతున్నాయి. ఇది యాదృచ్ఛికంగా ఇవాళే కదలటం చూడండి. ఇవాళే వీళ్ళు ఒక ఉద్యమంలాగా పట్టుకుని ఒక పత్రిక ఉంది, ఒక ఛానల్ ఉంది అనుకుని ఉన్నయి లేని రాసేస్తే ఆ పత్రికకు ఉన్న విశ్వసనీయత ఎంత, మీకున్న విశ్వసనీయత ఎంత? నువ్వు ఇవాళ శుద్ధులు చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం గురించి, ప్రజలకు ఎలా ఉండాలి అది అని. నువ్వు ప్రజలను వేధించబట్టే కదా, లేకపోతే నీకు 151 సీట్లు 2019లో ఇచ్చిన ప్రజలు ఇవాళ నీకు 11 సార్లు అబ్బాయి అని నీకు సరిపెట్టారంటే అది కూడా ఇంకా నువ్వు గెలుస్తావని భయంతో వేశారు కొన్నిసార్లు ఆ ప్రజలు. ఇతను ఏంటంటే దౌర్జన్యంతో బతుకుతున్నాడు, రేపు ఓటు అయిపోతే మళ్ళీ మన మీద ఇళ్ల మీదకి దాడులకు వస్తారని భయంతో వేశారు. ఇప్పుడు ఒక్కసారి ఓడిపోయిన తర్వాత కనుక మళ్ళీ పోటీ చేస్తే ఇప్పుడు ఏమన్నా ఎన్నికలు జరిగితే రేపు వస్తాయి కదా స్థానిక ఎన్నికలు. కిందసారి స్థానిక ఎన్నికలు కూడా పోలీసు గొడుగు కింద చేశారు, అంత దౌర్జన్యాలు చేసి వాళ్ళని బెదిరించి. ఇప్పుడు ఈ పథకాలు అమ్మఒడి గురించి వీళ్ళు తల్లికి వందనం అని పెట్టారు కదా, అది ఇవ్వటం లేదనేది వీళ్ళు ఇప్పుడు చెబుతున్నారు. వాళ్ళ జీవో ఆల్రెడీ ఇచ్చారు, ఏదైతే వాళ్ళు ప్రామిస్ చేశారో మేనిఫెస్టోలో దాని మీద జీవో విడుదలైంది. రేపు జనవరి నుంచి మొత్తం అందరికీ ఇప్పుడు మొన్న పెన్షన్ల బాకీతో సహా ఇచ్చేశారు కదా, 1000 రూపాయలు పెంచింది ఇచ్చేశారా లేదా? అది అన్నీ కూడా ఈయన సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఇక ఆ దుగ్ధతో ప్రజలేమో చంద్రబాబు నాయుడిని పొగుడుతున్నారు, వీళ్ళని తలిచేవాళ్ళు లేడు. అందుకని ఈ రకమైనటువంటి దుష్ప్రచారం అన్న చేస్తే మనకేదన్నా వస్తుందని ఇప్పుడు మెగా డిఎస్సికి సంబంధించినంతవరకు ఆ ఏర్పాట్లు చేసుకుంటూ వెళ్తున్నారు. రెండోది ఆ రోజున ఈ ల్యాండ్ టైటిల్ యాక్టు దాన్ని రద్దు చేశారు. ఏవైతే వాళ్ళు ఆ రోజు ప్రామిస్ చేశారో వాటన్నిటి మీద కూడా జీవోలు విడుదలైపోయినాయి.
ఇప్పుడు ఇన్ని సక్సెస్ఫుల్గా చేసుకొస్తున్నారు. మళ్ళీ రాజధానిని పునరుద్ధరణ కార్యక్రమం మొదలుపెట్టారు. రాజధానిని పాతరేసి దానికి ఉప్పు పాతరేసి దాన్ని నాశనం చేయాలని చూశారు. కానీ ఇంకా నయం 5 ఏళ్లలోనే ఈయన ముఖ్యమంత్రిగా రాబట్టి ఇప్పుడు పెరిగిన ఈ అడవిలాగా చెట్లు పెరిగిపోయినాయి అన్ని క్లియర్ చేసేసి మళ్ళీ వర్కులు మొదలు పెడుతున్నారు. మొదలు పెట్టేటప్పటికి వాళ్ళకి అర్థమవుతుంది కదా, ప్రజలందరూ కూడా మళ్ళీ రాజధాని వస్తుంది. తర్వాత వైజాగ్లో కూడా వీళ్ళు చేసిన దుష్కార్యాలన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి, వీళ్ళ భూ దందాలు. ఆఖరికి సిఎస్తో సహా ఇప్పుడు 800 ఎకరాలు వాళ్ళ కొడుకు పేరు మీద బినామీ. తర్వాత ఎప్పుడు నుంచో వీళ్ళు ఇస్తుంటే బలహీన వర్గాలకి భూములు, వాటిని అమ్ముకోవటానికి హక్కు కల్పిస్తూ ఒక సవరణ బిల్లు తీసుకొచ్చారు వీళ్ళు. ల్యాండ్ అమెండ్మెంట్ యాక్ట్ 2024 అని ఈ సంవత్సరం. అంటే వాళ్ళు అమ్మేసుకుంటే వీళ్ళు కొనేయాలని. ఇప్పుడు అది కూడా రద్దు చేశారు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అట్లా ఎక్కడికక్కడ వీళ్ళకి ప్రయత్నాలన్నిటికీ గండి కొడుతున్నారనే దుగ్ధతో అసలు అంబటి రాంబాబు గారికి ఏమన్నా విశ్వసనీయత ఉందా ప్రజల్లో? ఆయన వ్యాఖ్యల గురించి అసలు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ ఇవన్నీ మాట్లాడుతున్నారు. ప్రత్యేకంగా దీని గురించి మాట్లాడుతున్నారు. దాని గురించి మీరు ఏం చేస్తారు? అసలు ఆయన సత్తెనపల్లిలో చేసిన అవినీతి, ఇప్పుడు ఎవడన్నా అధికారులు అవినీతి చేశారంటే అర్థం ఉంది. ఒక రాజకీయ నాయకుడు ఎవరో బీదరాలు కొడుకు చనిపోతే ఆమెకి ఇచ్చిన నష్టపరిహారాన్ని కూడా ఇవ్వటానికి ఆఫీసుకు పిలిపించుకుని నువ్వు నాకు ఇంత అమౌంట్ ఇస్తే తప్ప నీకు ఆ చెక్ ఇవ్వనని డ్రాయర్లో పెట్టి కూర్చుని బేరాలు చేసిన మనిషి ఆయన ఒక ప్రజాప్రతినిధి అంటారా? అధికారులు ఎవడో క్లర్కో కకృతి పడ్డాడంటే అర్థం ఉంది. నువ్వు ప్రజా జీవితంలో నువ్వు సీనియర్ శాసనసభ్యుడివి. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారికి నేను అంతకుముందు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో పనిచేసినప్పుడు కూడా తీవ్రమైన అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. ఇప్పుడు అవి కూడా బయటకు తీయాలి. ఎందుకంటే అంతకుముందు బీపీ ఆచార్య అని రాజశేఖర రెడ్డి గారి టైంలో పనిచేసిన ఒక ఎండీ మీద కూడా కేసు పెట్టి జైల్లో కూడా పెట్టారు. అదే సేమ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. ఆ తర్వాత ఇప్పుడు మొన్న మధ్యరక రోజా చేసింది. ఇప్పుడు ఈ టైంలో కూడా విపరీతమైన అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. అవన్నీ కూడా బయటికి తీయండి. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఏం చేసిన అవినీతి ఎంత అనేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలోనే 8,650 ఇళ్ల కోసం 84 కోట్లు కనుక మంజూరు అయితే 99 ఇళ్ళు కట్టి 60 కోట్లు వాళ్ళకి ఇచ్చేశారు. ప్రకాష్ రెడ్డి వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేకి. ఈ విధమైన నియోజకవర్గాల్లో కూడా ఇంత అవినీతి చేసుకుంటా ఈయన అమలు చేయడమే మీకెందుకు బాధ? ప్రజలు ఆయనకి అధికారం ఇచ్చారు. ప్రజలతో ఆయన ప్రతిదీ కూడా ఇచ్చి మొన్న కూడా ప్రతి వాళ్ళది వితిన్ 24 అవర్స్ లోపల అన్ని పెన్షన్లు బకాయిలతో సహా ఇచ్చారు. 23 వర్గాలకి పెంచిన పెన్షన్లన్నీ బకాయిలతో సహా ఇచ్చారు. అన్నీ సక్సెస్ అవుతున్నాయి. ఏది సక్సెస్ అవ్వట్లేదు? పోలవరానికి సంబంధించి ప్రపంచంలోనే సాంకేతికంగా ఉన్నతమైనటువంటి ఒక నిపుణుల బృందాన్ని తీసుకొచ్చి అసెస్మెంట్ చేయించి మళ్ళీ పోలవరానికి సంబంధించి కూడా కేంద్రంతో నెగోషియేషన్ చేస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను వీళ్ళు ప్రైవేట్ పరం చేయడానికి ఎన్ని కుట్రలు పన్ని ఆఖరికి చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా ఏం చెప్పాడు? తనతోనే స్వయంగా అన్నాడంట జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మన విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా 33,000 ఎకరాలు మనం తీసేసుకుని రాజధాని కడితే ఎట్లా ఉంటుందని. అమరావతిలో ఇచ్చిన 33 ఎకరాలను పడావు పెట్టావు, బిల్డింగ్స్ కట్టకుండా. అక్కడ ఎంతోమంది వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న స్టీల్ ప్లాంట్ని అక్కడ రాజధాని కడతానంటే వాళ్ళ నోట్లో గడ్డగొట్టాలనేగా. ఇప్పుడు దాని మీద కూడా ఈ గతంలో జరిగిన ప్రయత్నాల మూలన చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో చెప్పాడు, అది ఆంధ్రుల ప్రాణ తర్పణం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు ఎట్టి పరిస్థితుల్లోనూ ముయ్యొద్దు మీరు అంటే. మొన్న ఆయన వచ్చాడు కదా, మన సెంట్రల్ మినిస్టర్ కూడా వచ్చాడు, వచ్చి విజిట్ చేసి ఆయన అష్యూరెన్స్ ఇచ్చాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ని మూసేసే పనే లేదని. అంత స్పష్టమైన హామీ వీళ్ళు తాగలిగారా? వీళ్ళు కూడా ఎప్పుడు మూసేస్తారా? మనకు వచ్చే కిక్ బ్యాక్స్ వస్తాయి. మళ్ళీ అక్కడ క్విడ్ ప్రోకోనే రెడీగా ఉన్నారు. అక్కడ 33,000 ఎకరాలు ఏదన్నా ప్రైవేట్ అదానీ లాంటి వాళ్ళ కట్టబెట్టేసి అందులో కిక్ బ్యాక్ తీసుకుంటానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు వీటన్నిటికీ గండి కొడుతున్నారని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీదకి దుమ్మెత్తి పోసే కార్యక్రమం పెట్టుకున్నారు. ప్రజలకి తెలుసు ఆయన ఎప్పుడు ఎట్లా ఇవ్వాలో అన్నీ ఇచ్చుకుంటానే వస్తున్నాడు. ఏది బకాయి పెట్టే పరిస్థితి ఉండదు. ఇచ్చిన హామీ ఇప్పుడు ఆయన చెప్పాడు, మడవ తిప్పను మాట మార్చనని. అమరావతిలో 30,000 ఎకరాలు ఉంటే రాజధాని పెడితే కనుక నేను ఒప్పుకుంటానంటే 33,000 ఎకరాలు వచ్చింది. కానీ మాట మార్చి 3 రాజధానులు అన్నాడు కదా. అట్లా ఏ విషయంలో ఆయన చేశాడు? మద్యపానం, నా ఆడబిడ్డలు మంగళసూత్రాలు తెగిపోతే నేను చూస్తా కూర్చోను, సంపూర్ణ మద్యపాన నిషేధం పెడతా అన్నాడు.
ఒక్కసాట పెట్టాడా? ఇంకా పైగా ఈ గవర్నమెంట్ వచ్చే నాటికి గోదాముల నిండాను ఈ నాసిరకం ఈ కొన్ని స్టాకులు పెట్టారు. అయితే ఈ తాగితే ప్రజలు చచ్చిపోతారు, పోతే పోయింది అని వాళ్ళు బుల్డోజర్లు పెట్టి తొక్కిచ్చేశారు కదా వాటన్నిటిని, బాటిల్స్ అన్నిటిని వాళ్ళు బ్రాండెడ్ తీసుకొచ్చారు. అట్లా ప్రజలు చంద్రబాబు వచ్చిన తర్వాత ప్రజలు అందరూ ఏమేమి కోరుకుంటున్నారో అన్ని వర్గాల ప్రజలకి అన్ని కోరికలు తీరిని అందరూ మంచి ఆశాభావంగా ఉన్నారు. ఇప్పుడు అసలు ముందు అన్నిటికన్నా మించి స్వేచ్ఛ వచ్చింది, వాళ్ళకి మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది, గాలి పీల్చుకుంటున్నారు. నియంత్రణ కాలంలో చూసాం పోలీసులు వచ్చి పిల్లల్ని ఎత్తుపోవటం. ఇప్పుడు మళ్ళీ ఈ టైంలో చూసాం జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అందరూ గుండె మీద చేపెట్టుకుని నిద్రపోతున్నారు. మన పిల్లలు మనతోనే ఉండారు, మనం హాయిగా బతుకుతున్నాం, మనకు చాలు, తిన్నా తినకపోయినా గాలి పీల్చుకు బతుకుతున్నాం అనే ఒక తృప్తి వాళ్ళ ప్రజల్లో ఉంది. ఇంకా దానికి తోడు పథకాలన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ఈయన నాదెళ్ల మనోహర్ గారు బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వీళ్ళని పట్టుకున్నారు కదా, వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న దందా అవి పట్టుకుని తర్వాత ఇంకేం చెప్పాడు ఆయన, అవి పట్టుకున్నారు ప్లస్ రేట్లు తగ్గించే అవకాశం కూడా ఉందని చెప్పారు. ఆ రేషన్ కూడా అన్నీ మేము ఇతర వస్తువులు కూడా ఇస్తాము, మీరు అవన్నీ వాడుకోండి. ఇప్పుడు ఈ 5 ఏళ్ల నుంచి లేదు. వీళ్ళు వెహికల్స్ కొని అధికార దుర్వినియోగానికి అవినీతికి పాల్పడ్డారు. అది ఒక ఫాల్స్ అయిపోయింది. ఎళ్ళమ్మటే వెళ్ళి మేము ఇస్తామని. అసలు నీ దగ్గర ఏదైనా రేషన్ ఉంటే కదా తీసుకెళ్ళి ఇవ్వటానికి. అది అన్నీ ఆ బళ్ళన్నీ అటకెక్కినాయి. ఎన్ని వందల కోట్ల రూపాయలు కొన్న కంపెనీల నుంచి వీళ్ళు కిక్ బ్యాక్స్ వచ్చినాయి అంతే. రేషన్ బియ్యాలకి వెహికల్స్ లేవు, అవన్నీ చెత్త చెదారానికి లేదా ప్రైవేట్ పర్పస్కి ఉపయోగించుకుంటున్నారు, జనాలకి ఎక్కించి ట్రాన్స్పోర్ట్కి. అది ఆ రకంగా అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టిన ఈ నాయకులు వచ్చి ఇవాళ పెద్దగా అరిస్తే కనుక ప్రజలు మన నమ్ముతారంటే అంతకన్నా బ్రహ్మాండంగా ఆస్కార్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారు నటిస్తున్నాడు. అప్పుడు వివేకానంద రెడ్డి గారు మర్డర్ అప్పుడు ఎంత నటించాడో అంత నవరసాలు ఒలికిస్తున్నాడు. అయినా జనం నమ్మట్లా. ఈ ఒకటే రసం ఒలికిచ్చే అంబటి రాంబాబుని ఎవరు నమ్ముతాడు? అంబటి రాంబాబు గారి గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. గుడివాడ నాని వీళ్ళందరూ ఏ క్యాడర్ మనుషులు, వంశీ, ఇప్పుడు గన్నవరం వంశీది కూడా ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా. ఇప్పుడు ఆ కేసులు బయటకు తీసేటప్పటికి పరారులో ఉన్నాడు తను కూడా. ఆయన పరారులో ఉండి అరెస్ట్ కాక తప్పదు. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెలుగుదేశం అది ఆఫీస్ మీద జరిగిన దాడికి కేసు బుక్ చేసి రిజిస్టర్ చేశారో లేదో పరిగెత్తారు ముందస్తు బెయిల్ కోసం. నీకెందుకు ముందస్తు బెయిల్? ఆ కేసు ఓపెన్ చేస్తా అంటే నీ పాత్ర ఉందనే కదా. అందులో లేళ్ల అప్పిరెడ్డి, ఆర్కే మంగళగిరి ఫార్మర్ ఎమ్మెల్యే, తర్వాత అతను దేవినేని అవినాష్, వీళ్ళందరూ ముందస్తు బెయిల్ కోసం వెళ్ళారు. కాబట్టి ఎవరి పాత్ర ఏ కేసు బుక్ అయినప్పుడల్లా అందులో పాత్రదారులందరూ హైకోర్టులు పరిగెత్తున్నారు. హైకోర్టులు కూడా యాంటిసిపేటరీ బెయిల్ ఎప్పుడు రాకిచ్చినాయి? మన 16వ తారీఖు రాకిచ్చింది. 16 తర్వాత మీరు విచారణకి వెళ్ళేటప్పుడు మళ్ళీ మా దగ్గరికి రండి, దాన్ని మీరుండ రుజువులు కనుక పెడితే మళ్ళీ ఆలోచిస్తానంది. రద్దయ్యే అవకాశం ఉంటుంది. ఈ రిజిస్టర్ చేయకముందే వెళ్ళారు ముందు. సరే ఓకే ఇచ్చింది. ఇప్పుడు పోలీసులు కూడా వాళ్ళ ఎవిడెన్సెస్ అన్ని పట్టుకెళ్ళి చూపించినప్పుడు ఓకే అరెస్ట్ చేసుకోమంటారు కదా. తప్పు చేసిన ఆయన్ని ఏ కోర్టు కూడా సమర్థించదు. నువ్వు ఎంత గొప్పవాడు అయితే అయ్యి ఉండొచ్చు. నిన్నటి రాక రాష్ట్రానికి లేకపోతే ఇప్పుడు ఈయనున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పార్టీకి ఆయనే దిక్కు, ప్రభుత్వానికి ఆయనే దిక్కు, జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబానికి కూడా ఆయనే పెద్ద. వాళ్ళ ఇంట్లో జరిగిన మర్డర్కి కూడా ఏం చెప్పాలనేది డాక్టర్ సునీతికి డిక్టేషన్ ఇచ్చేది సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అట్లా ఇప్పుడు నీకు ఎఫిషియన్సీ లేక అన్నీ ఈయనకి దఖలుపరిచావు అధికారాలు, కానీ ప్రజలు నిన్ను చూసి ఓటేశారు. ఇవాళ నువ్వు ఎప్పుడైతే వీటన్నిటికీ నేను అసమర్థుడిని, సజ్జల రామకృష్ణారెడ్డి సమర్థుడు అని అన్న తర్వాత సజ్జల పరిపాలన ఏంటనేది చూశారు ఇవాళ. కాబట్టి షా చెప్పారు చెప్పాల్సిన వాళ్ళందరికీ. ఇవాళ ఈ పథకాన్ని గురించి అసలు వాళ్ళు మొదలుపెట్టి జీవో ఇచ్చి ఇవ్వక ముందలే కనుక ఈ అరుపులకి మొదలుపెట్టి రాష్ట్రంలో ఏదో భయోత్పాతం సృష్టిస్తాం, జనాలు అలజడి సృష్టించాలని, ఏదో జరిగిపోతుందని. ఏమి జరగట్లా, ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ఈయన కూడా ఓడిపోయిన తర్వాత ఇప్పుడన్నా కాస్త ప్రశాంతంగా ఉండి ఏం జరిగిందనేది ఇవాళైనా వాళ్ళు సమీక్షించుకోవాలి. ఆ సమీక్ష జరగటంలా. నిన్న మీరు గమనిస్తే నెల్లూరు జైలు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలకి ఇదే అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ నిశ్చేష్లై చూస్తున్నారు. ఏంటి ఈ విధమైన మాటలు, ఈయన నోటమ్మటే సూక్తులు శుద్ధులు వస్తున్నాయి, ఏమన్నా నమ్మే విషయం అని వాళ్ళిద్దరే నిశ్చేష్లై చూస్తున్నారు. మీరు చూడండి కావాలంటే విజువల్స్లో. వాళ్ళే నమ్మలేకపోయారు. అట్లాంటప్పుడు వీళ్ళందరినీ ప్రజలు నమ్మే పరిస్థితి కూడా ఉండదమ్మా సౌజన్య. ఎవరికి ఏ గుణపాఠం చెప్పాలో మళ్ళీ అవసరమైతే కూడా మళ్ళీ వీళ్ళకి చెప్తారు ప్రజలు.